గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. అంటే ప్రస్తుత రాజకీయాల్లో ఒక విచిత్రమైన పరిణామం చోటు చేసుకుంటుంది ఆంధ్రప్రదేశ్లో. ఎప్పుడు లేని విధంగా మత రాజకీయాలకి తిరుపతి లడ్డు కేంద్రంగా తెరతేస్తోందా అనేది ఒక అనుమానం కలుగుతోంది. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. ఈ లడ్డు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. తిరుపతి బాలాజీని దర్శించుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సందర్భంలో కుల మతాలకు అతీతంగా దాన్ని రుచి చూసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు కొత్తగా దాని చుట్టూ అనవసరమైన వివాదాలు, చర్చలు, ఘర్షణపూరితమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారేమో అన్న అనుమానం, భయం కలుగుతుంది. ఒకటి ఖచ్చితంగా చెప్పాలి ఇక్కడ, ఒకవేళ నిజంగా లడ్డు తయారీలో ఎటువంటి కల్తీ కానీ, ఎటువంటి యానిమల్ ఫ్యాట్ కానీ హైజీన్ దెబ్బతీసే విధంగా ఉంటే అది ఖచ్చితంగా విచారణ జరిపి దోషుల మీద చర్యలు తీసుకోవాలి. దీంట్లో ఎటువంటి తావులేదు. ఓకే, ఇప్పుడు 2-3 విషయాలు చర్చించుకుందాం దీనికి సంబంధించి. మొట్టమొదట, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న గత 5 సంవత్సరాలలో, మరి లేదు గత 2-3 సంవత్సరాలలో కానీ ఏ రోజు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ, తెలుగుదేశంని సపోర్ట్ చేసే మీడియా ఏవైతే ఉన్నాయో, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, యూఎఫ్ఐ, మహామూర్తి, సో మరి వీళ్ళకి ఎవరికి కూడా ఎటువంటి అనుమానం ఎందుకు రాలో తెలియదు. మరి నిజానికి నిప్పు కడిగేసే ఆంధ్రజ్యోతి కానీ, లేకపోతే మూర్తి గారు అంటే పాపం ఆయన ఎథిక్స్కి, నియమబద్ధత చాలా విలువ ఇచ్చే మహా జర్నలిస్ట్. మరి వీళ్ళెవరికి కూడా ఎందుకు ఒకసారి కూడా అనుమానం రాలేదు తెలియలేదు. అది పక్కన పెట్టేస్తే, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అయింది. గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు దాకా మరి ఈ విషయం ఎందుకు తెలియలేదు, జూలైలో తెలిసింది ఈ విషయం అని ఆయన చెప్తున్నారు. జూలై నుంచి సెప్టెంబర్ 20 లేదు గత 2-3 రోజుల వరకు కూడా ఆయన ఈ విషయాన్ని ఎందుకు గుట్టుగా ఉంచారు? వెంటనే తెలిసిన వెంటనే సిట్ ఇన్వెస్టిగేషన్ కానీ, లేకపోతే ఎటువంటి జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ ఎందుకు వేయలేదు? ఎందుకు దాచిపెట్టారు? 100 రోజులైన సందర్భంలోనే, అది కూడా ఎన్డీఏ సమావేశంలో ఈ విషయాన్ని బయటపెట్టడం వెనుక ఉద్దేశం ఏంటి? అంటే కొత్తగా భారతీయ జనతా పార్టీకి అనువైన హిందూ మత రాజకీయాలకి ఒక వాతావరణాన్ని ఏమన్నా క్రియేట్ చేస్తున్నారా అనేది ఒక పెద్ద ప్రశ్న. మరి మన ప్రీతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, మరి అంతకుముందు రథాలు కాల్చినప్పుడు, లేదా తగలబడినప్పుడు, లేదా ఎటువంటి ఘర్షణ జరిగినప్పుడు కానీ అప్పుడెప్పుడు ఆయనకి సనాతన ధర్మ చట్టం సంథింగ్ ఏదో ఆయన పదం వాడారు. మరి వాటి అవసరం ఆయనకి ఎప్పుడు ఎందుకు అనిపించలేదో తెలియదు. ఇవన్నీ కొత్తగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. మరి ఈ సోకాల్డ్ మేధావులు, మరి సోకాల్డ్ హిందూ మత పరిరక్షకులు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారో మరి ఇన్ని సంవత్సరాలు. మరి టీటీడీ ఈఓ శ్యామలరావు గారు అన్నం ఏంటి అంటే, వాళ్ళు సొంతంగా పరీక్షలు చేసుకున్న ల్యాబ్ ఎటువంటిది లేదు అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు. మరి అన్ని వేల కోట్ల నిధులు ఉన్నప్పుడు ఎందుకు ఇన్ని రోజులు ఆయన ఎటువంటి సొంతంగా పరీక్షా ల్యాబ్ని ఏర్పాటు చేసుకోలేదు అనేది దానికి సమాధానం లేదు. కొన్ని ఆలయ అర్చకులు కానీ, లేకపోతే ఆలయంలో బాధ్యత కలిగిన పదవుల్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా
ఇటువంటి అనుమానాన్ని గత 3-4 సంవత్సరాల్లో, గత 2 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఎందుకు వ్యక్తపరచలేదు? ఇదొక ప్రశ్న. మరి ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారో తెలియదు. మా ఒక ప్రయత్నం ఏంటి అంటే, తప్పు జరిగితే దండించండి ఖచ్చితంగా. కానీ దయచేసి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు కుల రాజకీయాలకి మాత్రమే స్థానం ఉంది. అది కూడా చాలా తప్పు. కొత్తగా కుల రాజకీయాలకు తోడు దయచేసి మత రాజకీయాలకి ఎటువంటి స్థితి తావు ఇవ్వద్దు అని మేము మనవి చేసుకుంటున్నాము. అంతకుమించి దీంట్లో ఎటువంటి వ్యక్తుల యొక్క లేకపోతే ఎటువంటి మతాన్ని, కులాన్ని కించపరిచే ఉద్దేశం లేదు. వ్యక్తిగతంగా మేము హిందూ మతాన్ని, అన్ని మతాల్ని గౌరవిస్తాము. ఎటువంటి కులాలని మేము నమ్మము, ఎటువంటి కుల రాజకీయాలని పోషిస్తాము. మా దృష్టిలో అందరూ ఒకటే. వెంకటేశ్వర మీకెంత, మాకెంత, అందరికీ ఒకటే. అదేవిధంగా చర్చికి వెళ్ళే భక్తుడు మాకు ఒకటే, మసీదుకి వెళ్ళే భక్తుడు ఒకటే. అందరూ భక్తులే, పేర్లు వేరంతే. సో దయచేసి అందరూ కలిసి బతికే సమాజాన్ని నిర్మించుకునే అవకాశాన్ని ఇవ్వండి అందరికీ. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, మీ రాజకీయ జీవితం చరమాంకంలో వచ్చింది. సో ఇప్పుడు కొత్తగా మీరు ఇటువంటి రాజకీయాలకి ప్రోత్సాహం ఇవ్వకండి. పవన్ కళ్యాణ్ గారు, మీరు నవ్వొస్తుంది మీరు మీ రాజకీయ జీవితం చూస్తూ ఉంటే. ఓకే, మీకు ఎటువంటి విలువలు లేవు, ఎటువంటి నిబద్ధత లేదు. ఓకే, సో మీకు అధికారం ముఖ్యమైన విషయం అర్థమైంది. కాదు అని అనకండి, మీకు అధికారం కావాలి, కానీ మీరు అధికారం ఉన్న ఏమీ చేయలేరు. ఇంకొక నవ్వు వచ్చేది అంటే, జనాలు అతలాకుతలం వరదల్లో అయిపోతూ ఉంటే మీరు బయటకు వస్తే జనాలకు ఇబ్బంది అవుతుంది, బయటకు రాను అంటే దీనికి మించిన మూర్ఖత్వం, చేతకంతనం ఇంకోటి ఉండదు. సో దయచేసి మీకు మీ మీద ఉన్న గౌరవాన్ని తగ్గించుకోకండి. జై హింద్. దయచేసి మా ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు ఇటువంటి పక్షపాతమైన వీడియోలు చేసే అవకాశాన్ని మాకు ఇవ్వండి.